ఓం హరి ఓం నమో నమః. జై భగవద్గీత, జై జై భగవద్గీత. భగవద్భక్తులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత మహాత్మ్యము, భూమాతకు భగవంతుడైన విష్ణువుకు మధ్య జరుగుతున్నటువంటి సంవాదము, భూదేవి భూమాత అడిగినటువంటి ప్రశ్నకు భగవంతుడు సమాధానము చెప్పుతున్నటువంటి శ్లోకాలలో 8వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. భూదేవి అంటే భూమాత. ఈ పంచమహాభూతాలు భగవంతుడితో మాట్లాడతాయి. భూమి మాట్లాడుతుంది, నీరు మాట్లాడుతుంది, గాలి మాట్లాడుతుంది, నిప్పు మాట్లాడుతుంది, ఆకాశము మాట్లాడుతుంది. తరువాత సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాదులు అన్నీ కూడా భగవంతునితో మాట్లాడతాయి. అదేవిధంగా భూమాత మానవులమైనటువంటి మనల్ని మోస్తూ భరిస్తూ ఎన్ని అధర్మాలు చేసినా ధర్మ మార్గంలో నడవాలి అనేటువంటి ప్రేమతో మనల్ని ఆదరిస్తూ చూసుకుంటూ ఉంటుంది భూమాత. అటువంటి భూమాత భగవంతుని ఏమని ప్రశ్నించింది? మానవుడు ప్రారబ్ధవశమున మానవ జన్మ కలిగినప్పుడు, ప్రారబ్ధవశమున మానవ జన్మ కలిగినప్పుడు అతను ఆ మానవుడు ఆ మానవునిలో ఉన్నటువంటి పరమాత్మ రూపములో ఉన్నటువంటి నిన్ను ఏ విధంగా అచంచలమైన భక్తితో నిన్ను కొలుస్తాడు అని, ఆ భక్తి అనేది అచంచలమైన భక్తి నీ పట్ల ఎలా కలుగుతుంది అనే ప్రశ్న వేసినది భూమాత. ఆ ప్రశ్నకు చెప్పే సమాధానాలలో భగవద్గీత యొక్క మహాత్మ్యం గురించి భగవంతుడు చెప్తూ ఉన్నటువంటి శ్లోకాలలో నిన్నటి వరకు 8వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 9వ శ్లోకం నుండి చెప్పుకుందాము. భగవంతుడు 9వ శ్లోకము చెప్పుచున్నాడు. చిదానందేన కృష్ణేన ప్రోక్తం స్వముఖతోర్జునం వేదత్రయీ పరానందం తత్వాజ్ఞానమంజస అనేది భగవంతుని యొక్క అమృతవాక్యము. సచ్చిదానందమగు పరమాత్మ అంటే శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువు అర్జునుని ఉద్దేశించి సర్వమానవాళి తారణకై, సర్వమానవాళి తరించడానికై స్వయంగా బోధించాడు భగవద్గీత. అసలు భగవద్గీత ఆవిర్భవించి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతున్నది. శ్రీకృష్ణ అర్జునుల సంవాదము 5125-130 సంవత్సరాలు అవుతున్నది. మరి ఆవిర్భవించి మరి ఇతర మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు చాలా స్వల్ప సమయంలోనే అవి ఆరంభమైనాయి. ఆ గ్రంథాలకను భగవద్గీతకు పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. భగవద్గీత సర్వమానవ అభ్యుదయానికై ఏర్పడినది. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? విష్ణువు, ఓ భూదేవి, సచ్చిదానందమగు పరమాత్మ అనేటువంటి నేను అర్జునుని ఉద్దేశించి సర్వమానవాళి తారణకై అంటే తరించడానికై స్వయంగా బోధించాను. ఇది వేద ఉపనిషత్తుల సారము భగవద్గీత. పరమానందమయమైన అనంతతత్వము భగవద్గీత. గీతను ఆశ్రయించిన వారికి, భగవద్గీతను ఆశ్రయించిన వారికి
ఈ తత్వజ్ఞానం శీఘ్రంగా ప్రాప్తించి ముక్తిని చేకూరుస్తుంది భగవద్గీత అని భగవంతుడు విష్ణువు భూదేవితో చెప్పారు. తరువాత భగవద్గీత మహాత్మ్యములో 10వ శ్లోకము భగవంతుని యొక్క అమృత వాక్యం ఏమిటంటే, యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం. ఇది భగవంతుని యొక్క విష్ణువు యొక్క అమృత వాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఏ మానవుడు నిశ్చల చిత్తుడై అంటే స్థిర చిత్తము కలిగిన వాడై భగవద్గీత 18 అధ్యాయములను 18 అధ్యాయాలని అర్ధభావయుక్తముగా పారాయణ సల్పుచుండును, అతడు ఆత్మజ్ఞాన సిద్ధిని పొంది తద్వారా పరమాత్మతత్వమగు అంటే పరమాత్మ అంటే నేను, నా తత్వమగు మోక్షమును పొందుదురు అని భగవంతుడు విష్ణువు భూమాతతో చెప్పారు. అంటే ప్రతి మానవుడు కూడా భగవద్గీతను నిశ్చల చిత్తముతో 18 అధ్యాయాలు పారాయణము చేయాలని భగవంతుడు ఆజ్ఞాపించాడు. భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన చేత సృష్టింపబడినటువంటి మనము పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా, చదువుకున్నవారు, చదువులేనివారు అందరూ కూడా భగవద్గీతను పారాయణము చేయవలెను. భగవద్గీతను చేతపట్టుకుని దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో భగవంతుని ఆరాధించిన తరువాత భగవద్గీత మనకు నచ్చిన పేజీని తీసి ఆ పేజీలో మనకు ఏ శ్లోకం వస్తుందో ఆ శ్లోకము, దానికి ఉన్నటువంటి తాత్పర్యము చదువుకుని దాని యొక్క అర్థమును తెలుసుకుంటే ఆ రోజుకు మనము దానిని మననం అంటే గుర్తుపెట్టుకొని స్మరిస్తూ ఉంటే మనకు ఎంతో లాభదాయకము, శుభకరము జరుగుతుంది. ఆ విధంగా అలవాటు చేసుకోవాలి భగవద్గీత చదవడము, పారాయణం చేయడము. ఎక్కువ సమయం ఉంటే 18 అధ్యాయాలు రోజుకు ఒక అధ్యాయం చొప్పునైనా చదువుకోవచ్చు. లేక అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చదువుకొని గుర్తుపెట్టుకొని మరలా మరుసటి రోజు మిగిలిన శ్లోకాలు అట్లా 18 అధ్యాయాలు పూర్తి చేయవచ్చును. ఇట్లా భగవద్గీతను పారాయణము చేయడం అనేది యజ్ఞము లాంటిది. భగవద్గీత యజ్ఞము లాంటిది. అదొక యజ్ఞము. చదవడం అనేది, పారాయణం చేయడం అనేది ఒక యజ్ఞము. అట్లాగే మనము జపము చేస్తే జపము కూడా ఒక యజ్ఞము, తపస్సు చేస్తే తపస్సు కూడా ఒక యజ్ఞము, దానము చేస్తే దానము కూడా ఒక యజ్ఞము, భగవంతునికి ఆరాధన, అర్చన, పూజ చేస్తే భక్తితో అది ఒక భక్తి యజ్ఞము. ఈ విధంగా ఎన్నో యజ్ఞాలు భగవంతునికి మనం చేయవలసి ఉన్నది. ఆ యజ్ఞాలలో భగవద్గీత పారాయణం చేయడము, భగవద్గీతను ఆశ్రయించి ఎప్పుడూ భగవద్గీత మన చేతిలో ఉండేటట్టుగా, ఎటు కదిలినా కానీ భగవద్గీత మన వెంట ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నా కానీ భగవద్గీత మన వెంట ఉండాలి. ఈ ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసేవారైనా ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు భగవద్గీత తీసుకుని వాహనాలు ఉంటే వాహనములో పెట్టుకోవాలను. అది మధ్యాహ్నము విరామ సమయంలో భోజనానంతరము కానీ భోజనానికి ముందు కానీ, ముఖ్యంగా భోజనానికి ముందే భగవద్గీతను తీసి ఒక శ్లోకము తాత్పర్యం చదువుకొని తరువాత మధ్యాహ్న భోజనం చేసి తరువాత తన విధులను నిర్వర్తించుకొని ఇంటికి వచ్చిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత మరలా దైవ అర్చన, ఆరాధన, భగవంతుని పూజ, కీర్తన, శ్రవణము ఇవన్నీ కూడా చేసుకున్న తరువాత, స్మరణము అన్నీ చేసుకున్న తరువాత మరలా భగవద్గీత ఓపెన్ చేసి వచ్చినటువంటి ఒక శ్లోకము, తాత్పర్యము ఆ విధంగా చదువుతూ ఉంటే అది మనము భగవంతుని యందు భక్తి యజ్ఞము, భగవద్గీత యజ్ఞము చేసినట్లు అవుతుంది. దానివల్ల మనకు ఎన్నో ఆపదలు తీరి మన పాపాలు తొలగి మనకు ఎన్నో శుభాలు కలుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భగవద్గీత మహాత్మ్యములో భగవంతుడైన విష్ణువు చెప్పేటువంటి 11వ శ్లోకము,
పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠ మాచరేత్ తదా గోదాస్త్రజం పుణ్యం లభతే నాత్ర సంశయ అనేది భగవంతుని యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే భగవద్గీతను పూర్తిగా పారాయణము చేయలేని వారు, దానికి కూడా భగవంతుడు విష్ణువు చెప్తున్నారు. భగవద్గీతను పూర్తిగా పారాయణము చేయలేని వారు అందలి అర్ధభాగమైన అంటే సగం భాగమైన 9 అధ్యాయములనైనను పారాయణ చేయవచ్చును అని చెప్తున్నారు. దానిచే వారికి గోదానము వలన మనము గోవులను దానం చేస్తున్నందువలన కలిగేటువంటి ఎంత ఫలితము పుణ్యఫలము కలుగుతుందో అంత పుణ్యఫలము లభిస్తుంది అని చెప్తున్నారు. ఈ విషయమున సందేహమే లేదు అని భగవంతుడు నిశ్చయముగా చెప్తున్నారు. తరువాత భగవంతుడు భగవద్గీత మహాత్మ్యముల గురించి చెప్పినటువంటి 12వ శ్లోకము. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్ అని భగవంతుని యొక్క భగవద్గీత మహాత్మ్యములో 12వ శ్లోకము అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే ఏమంటున్నారు భగవంతుడు విష్ణువు మహావిష్ణువు భూమాతతో భూదేవితో, ఓ భూదేవి, భగవద్గీత యొక్క మూడవ భాగం అంటే మొత్తం ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. అంటే 3 6 18 అంటే 6 అధ్యాయాలు. అనగా 6 అధ్యాయములు పారాయణ మొనర్చు వారికి గంగా స్నానము వలన కలుగు ఫలము చేకూరును అని చెప్తున్నారు. తరువాత అలాగాక 6వ భాగము అనగా 3 అధ్యాయములు పఠించిన వారికి, ఇప్పుడు 18 అధ్యాయాలని 6 భాగాలు చేస్తే 6 3 18 అంటే 6వ భాగము అంటే 3 అధ్యాయములు పఠించిన వారికి సోమయాగము చేసినంత ఫలము లభిస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. తరువాత భగవంతుడు భూమాతతో చెప్తున్నటువంటి భగవద్గీత మహాత్మ్యం యొక్క 13వ శ్లోకము. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసే చిరం అని భగవంతుడైన మహావిష్ణువు భూదేవితో చెప్పుతున్నటువంటి అమృత వాక్యము 13వ శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే ఎవరు భగవద్గీత యందలి ఒక్క అధ్యాయమునైనా కానీ భక్తితో నిత్యము పఠించును అతడు రుద్రలోకమును పొంది, రుద్రలోకము అంటే శివుని యొక్క ప్రతిరూపము రుద్రరూపము, ఆ రుద్రలోకమును పొంది రుద్రగణములలో ఒకడై, రుద్రగణములు అంటే శివుడి దగ్గర ఉండే గణాలలో ఒకడై, రుద్రుని దగ్గర ఉండే గణాలలో ఒకడవటం అంటే ఎంత మహత్తరమైన గొప్ప కార్యక్రమం అన్నమాట. అది గొప్ప పుణ్యఫలమైనది. అటువంటి రుద్రగణములో ఒకడై చిరకాలం రుద్రలోకమున నివసిస్తాడు అని భగవంతుడు ఆదేశిస్తున్నాడు. తరువాత భగవద్గీత మహాత్మ్యము భగవంతుడైన మహావిష్ణువుతో భూమాతతో చెప్పినటువంటి శ్లోకము 14వ శ్లోకము. ఏమంటున్నారు? అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠతే నరః నయాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే. ఓ భూదేవి, ఎవరు ఒక అధ్యాయం అందలి 4వ భాగం నిత్య పారాయణ చేయును అతడు ఒక మన్వంతర కాలము అంటే ఒక మనువు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అన్ని సంవత్సరాల కాలం ఆ మన్వంతరం యొక్క కాలము మన వేదాలలో గణించబడింది. అది ఎన్నో వేల సంవత్సరాలు ఉంటుంది. ఆ మన్వంతర కాలం
సర్వజీవరాశులలోనూ ఉత్కృష్టమగు మానవ జన్మను పొందును. సర్వజీవరాశులలో ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను ఒక మన్వంతర కాలము పొందుతూనే ఉంటాడు. లేకపోతే ఏ జన్మ పొందుతాడో తెలియదు. నీచమైనటువంటి జన్మలు, క్రిమి కీటకాలు, క్రూర మృగాలు, పశుపక్షాదులు అటువంటి జన్మలు పొందుతూ ఉంటాడు. ఈ భగవద్గీతను ఒక అధ్యాయంలో 4వ భాగం చదివినంత మాత్రానే ఒక మన్వంతర కాలం సర్వజీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొందుతూనే ఉంటాడు. భగవంతుని సేవిస్తూనే ఉంటాడు. జన్మను తరింపజేసుకుంటూ ఉంటాడు. తరువాత భగవంతుని యొక్క భగవద్గీత మహాత్మ్యము 15వ శ్లోకము. గీతాయాః శ్లోక దశకం 7 పంచచతుష్టయం 2-3 తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః. తరువాత 16వ శ్లోకము. చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ అని భగవంతుని యొక్క అమృత వాక్యాలు 15-16 శ్లోకాలు. దీనికి తాత్పర్యం ఏమిటంటే భగవద్గీత యందలి 10 శ్లోకములను కానీ, 7 శ్లోకములను కానీ, 5 శ్లోకములను కానీ, 4 శ్లోకములను కానీ, 3 శ్లోకములు కానీ, 2 శ్లోకములు కానీ, 1 శ్లోకము కానీ, లేక కనీసం అర్ధ శ్లోకమును కానీ ఎవడు పఠించునో, ఎవరైతే పఠిస్తారో అతడు ఆమె ఇక్కడ స్త్రీ పురుషులు అనేటువంటి భేదము లేదు. పిల్లలు చదవచ్చు, పెద్దవాళ్ళు చదవచ్చు, స్త్రీలు చదవచ్చు, పురుషులు చదవచ్చు. అటువంటి ఎవరైనా కానీ చంద్రలోకమును పొంది అచట అనేక వేల సంవత్సరాలు సుఖముగా ఉండి భూలోకములో జన్మ పొందుతారు అని చెప్తున్నారు. దీనికి ఎటువంటి సంశయము లేదు అని భగవంతుడైన మహావిష్ణువు చెప్తున్నారు. మరియు భగవద్గీతను పఠించుచు ఎవరు మరణించునో, భగవద్గీతను చదువుతూ ఎవరు మరణిస్తారో ఆమె ఉత్తమమగు మానవ జన్మను పొందుతుంది. ఉత్తమమగు తరువాతి జన్మ ఉత్తమమైనటువంటి ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి ఆనందదాయకమైనటువంటి మానవ జన్మను పొందుతుంది. తరువాత భగవద్గీత చక్కగా అర్థం చేసుకుని ఆత్మభావన పొందిన వారికి ఫలితం మీద కోరిక అంతరించుటయే గాక వారు పారాయణ అనంతరం ఏతద్గీత పారాయణ ఫలం సర్వం శ్రీమత్ ఆత్మస్థ పరమాత్మ అర్పణమస్తు అని ఆ పరమాత్మకే అర్పిస్తారు. తద్వారా అనంతమైన ఐహిక, ఆముష్మిక, అలౌకిక కైవల్య ఫలాన్ని పొందుతారు అని భగవంతుడు శ్రీ మహావిష్ణువు భూదేవితో చెప్పారు. ఇంతటితోడే విరమించుకుందాము. రేపు 17వ శ్లోకం గురించి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ, జయ జయ కృష్ణ. భారత మాతా కీ జై. జై హింద్.